హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం చికెన్ తీసుకొని దాంట్లో కల్లుప్పు, వాటర్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ లీఫ్, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. దానిలోకి చికెన్ పీసెస్ వేసుకొని బాగా ఆ మసాలా మొత్తం చికెన్ పీసెస్కి టచ్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ వెయిట్ చేయాలి. తర్వాత దానిలోకి పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి కారం మీకు తగినంత వేసుకొని బాగా ముక్కలకు తగిలేలా కలుపుకొని దాంట్లోకి గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఆ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టిన తర్వాత అందులోకి వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. రైస్లోకి, రాగి సంకట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.